ఆ మహేశ్వరుడు కాస్మిక్ వ్యాలీలో ఆత్మలింగమై యోగ సారాన్ని, ఆధ్యాత్మిక రహస్యాలను, సాధనా మర్మాలను అందరికీ అందించడానికి తరలివచ్చి కాస్మిక్ వ్యాలీకి వచ్చే వారందరి ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞాన అభివృద్ధికి ఆది గురువై నడిపించడానికి కైలాసం నుండి కాస్మిక్ వ్యాలీకి తరలివచ్చారు. మహేష్ ఒకరోజు వచ్చేసి ఇక్కడ ధ్యానంలో అది ఏవో తీసుకోవటానికి కూడా వచ్చి ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడు తయ్యుబా కొండ మీద కూర్చున్నాడు. సహజంగా ఇక్కడికి వచ్చిన ధ్యానులంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మేడంతో షేర్ చేసుకుంటుంటారు. సో అదేవిధంగా ఆమె దగ్గరికి రావటం, ధ్యానం చేస్తున్నప్పుడు శివలింగం కనపడ్డది, పెద్ద శివలింగం అని చెప్పడం జరిగింది. సో మేడం ఆల్రెడీ ఆ మైండ్లో ఉన్నారు, ఒక శివలింగాన్ని ప్రతి చేయాలా, ఆయన కూడా అడుగుతున్నాడు, మహాశివుడు కూడా అడుగుతున్నాడు అనే దాంట్లో ఉన్నారు. సో ఇది కోయిన్సైడ్ అయింది. ఎలా ఏంటి అని అంటే, చాలా పెద్ద లింగం అమ్మ, పెద్ద శివలింగం దాని మీద కనపడుతుంది అని అన్నారు. అవునా, అట్లయితే టైం వచ్చిందేమో, ఆయన కూడా ఇక్కడ ప్లేస్ కావాల్సి వచ్చిందేమో అని మేడం అనుకున్నారు. అనుకుని సరే ఆలోచిద్దామంటే, మీరు ఒకవేళ దాన్ని ఆ కొండ మీద కనుక పెట్టేటట్టయితే, మేడం నేను శివలింగం ఒకటి స్పాన్సర్ చేస్తాను ఇక్కడ అని సైజ్ చెప్పాడు. నేను చాలా అవుతుందయ్యా అంత పెద్దదైతే అని నేనన్నా. అంటే లేదు పర్వాలేదు చేద్దాం. ఆ శిల్పికి కాల్ చేయటం, మహాబలిపురంలో మంచి స్టోన్ ఉంటుంది దానికి చేద్దాం అని చెప్పి ఆయన అంటాం. నంది కూడా కావాలన్నాడు. అది 2 కూడా ఆర్డర్ చేస్తే సుమారు 7-8 నెలల వరకు మళ్ళీ దాని గురించి అతను చేయలేదు శిల్పి. ఇక్కడ మేడం మాత్రం 1-2 సార్లు రిమైండ్ చేస్తే వరదల వల్ల లేట్ అయిందండి అని అన్నాడు. అప్పుడు నవంబరు 10th, 11th, 12th కాస్మిక్ సెలబ్రేషన్స్ అని చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మన దగ్గర కాస్మిక్ సెలబ్రేషన్ జరుపుకుంటాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ నవంబర్ 10th, 11th, 12th చేసాం. ఎందుకంటే 11th పత్రికారి బర్త్డే, అట్లా కలిసి వచ్చేటట్టు చేసాం. సో ఆ 3 డేస్లో ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, సార్ మాకు ఇట్లా సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి, కాస్మిక్ వ్యాలీ సెలబ్రేషన్స్, కాబట్టి మీరు కొద్దిగా అందరు వస్తారు కాబట్టి ఈ టైంలో మీరు పంపిస్తే బాగుంటుంది అని చెప్పారు. ఆయన శిల్పి ఏం చెప్పాడంటే, మేడంకి ఒకసారి కాల్ చేసినప్పుడు, అమ్మ నా దగ్గర ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయాలంటే ఇప్పుడు పంపలేను, ఆల్రెడీ నా దగ్గర తయారు చేసి ఉన్న శివలింగం ఉంది, పంపమంటే పంపుతాను అన్నారు. పెద్ద లింగం 4 tons లింగం అంటే కల్చర్ ఎవరు అంత డబ్బులు పెట్టుకొని రెడీగా చేసి ఉంచారు. సో ఆర్డర్ ఎవరు ఇచ్చారో అతను తెలియదు. 50,000 అన్న ఆర్డర్ అడ్వాన్స్ ఇచ్చి తీసుకుని ఉంటారు కదా, కానీ ఎవరు ఇవ్వలేదు. అతను ఎందుకు చేసాడో తెలియదు, రెడీగా ఉంది. సరే మీరు పంపియండి అన్న చూస్తానని. పంపియండి అంటే చూస్తే ఆమె యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, మన కోసం చేసింది మనకే కావాలి, నాకు అదే కావాలి అనే తత్వం. అలాంటిది ఆమె యాక్సెప్ట్ చేయటం చాలా విశేషం. అది ఏం ఆలోచించలేదు అంతే, అసలు అది నన్ను కనెక్ట్ అయిపోయింది అంతే. అది దానికి అదే వచ్చింది, ఇక్కడ కోసమే తయారయ్యింది, అందుకే ఎవరు తీసుకెళ్ళలేదు. సెల్ఫ్ మేనిఫెస్టెడ్ అనమాట స్వయంభూ అంటే. సరే అది జరిగిన తర్వాత 1 నెల తర్వాత నవంబర్ 9th మార్నింగ్ ఫోన్ చేసి మహాబలిపురం నుంచి వాళ్ళు శిల్పి, అమ్మ మేము మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని లోడ్ చేస్తున్నాము, శివలింగాన్ని కింద పానమట్టాన్ని అంతా మేము చేస్తున్నాం, 10వ తారీఖు రాత్రికి మీ దగ్గరికి రీచ్ అవుద్దని చెప్పారు. ఇది పంపించేయండి అని చెప్పేసి, అది ఎంత సైజు ఏంటని కూడా నేను ఇచ్చిన ఆర్డర్ అంత ఉందా అని ఏం చూడలేదు, నేను పంపించండి అన్నాను అంతే. మేమేం కాస్మిక్ సెలబ్రేషన్స్ హడావిడిలో ఉన్నాం. అది ఫస్ట్ డే సెలబ్రేషన్స్లో, సెకండ్ డే ఏమో పత్రికారి బర్త్డే. ఇది కోయిన్సిడెంటల్, మనకి తెలియదు అసలు అలా వస్తుందని చెప్పి 8:30 గంటలకు ఆ ప్రాంతంలో వచ్చింది. వచ్చి వ్యాను కాస్మిక్ హోమ్ ముందు పెట్టడం జరిగింది. మేము ఈ పనులలో హడావుడిగా ఉంటున్నాం కదా, ఆ డ్రైవర్ తేపకోసారి వచ్చేసి మరి ఇది ఎప్పుడు అన్లోడ్ చేసుకుంటారు సార్ అంటాం జరిగింది. సరే అమ్మ దగ్గరికి పోయి, మేడం దగ్గరికి పోయి నేను చెప్పడం, ఆ డ్రైవరు ముస్లిం తొందర పెడుతున్నాడమ్మా అంటే వచ్చేసి, అయ్యా మరి ఎట్లా దింపుతాం, కొద్దిగా టైం పడుతుంది, మనుషులకి చెప్పాను నేను అని అనే వరకు ఆ డ్రైవరు పెద్ద ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టి, మొహం మనుషులా ఎందుకు అని అన్నాడు. అంటే దింపటం కోసం శివలింగాన్ని దింపాలి కదా అని అన్నాడు. మనుషులతోనా అన్నాడు. మరి ఎలా అని అన్నాడు. క్రేన్ కావాలమ్మా అన్నాడు. క్రేన్ ఏంటి అని మాకు ఆశ్చర్యమైంది, క్రేన్ దింపు రావటం ఏంటి. సో అప్పుడు ఏది చూద్దామని చెప్పి అంటే, మీరు చూడండి అసలు అని చెప్పి ఆ పైన కప్పినటువంటి తీస్తే 4 టన్నులు ఉంది శివలింగం. ఇంత పెద్దగా ఉంటుందని ఊహించలే. 4 టన్స్ మనుషులు ఎక్కడ దింపుతారు? ఇక అట్లయితే ఈ రాత్రి కాదు, ఈరోజు సాధ్యం కాదు. ఆ మార్నింగ్
మేము ఏర్పాటు చేస్తాం అని చెప్పంటే మేడం ఆ పనులలో ఉంటే నేను ఈ క్రేన్ ఎంగేజ్ చేయటం. అది దింపడానికి క్రేను ఖమ్మం నుంచి తెప్పించి అప్పటికి ఇదంతా తయారు చేయలే, ఈ ప్లాట్ఫామ్ అంతా ఓన్లీ ఇక్కడ వరకే ఉంది. ఇది ఒక హిలాక్ లాగా ఉండేది. సో ఈ హిలాక్ లాగా ఉంది ఇట్లా పెట్టేది కాదు కదా, అసలు ఎక్కడ పెట్టాలా? పైన కనపడ్డదని అన్నారు, కింద మాత్రం కాదు, పైన ఎక్కడ పట్టాలి? సరే ఇమీడియట్గా అయితే అక్కడ కింద దింపుదామని చెప్పి ఎక్కడైతే మనం ఇప్పుడు ఇది చేసామో కరెక్ట్గా ఆపోజిట్గా దింపడం జరిగింది. ఆ శివలింగం పెట్టినాక అక్కడ పందిరి వేసాను, ఎండ వస్తుందని ఓ పందిరి వేసాం. దానికి వేస్తే దానికి ఏంటంటే ఎంతోమంది ఈ కనకదుర్గ దీక్ష తీసుకున్న వాళ్ళంతా వచ్చి ధ్యానంలో కూర్చుంటున్నారు. ఈడొచ్చి వాళ్ళు ఎవరో తెలియదు నాకు. బావి దగ్గర నుంచి అందరూ స్త్రీలంతా ఒక పద్ధతిలో కుండ వీటిలలో పాత్రలలో నీళ్ళు తీసుకొని ఇక్కడికి వచ్చి దీని సంప్రోక్షణ, తర్వాత దీనికి అభిషేకం లాగా ఒక అన్ని కార్యక్రమం అంతా చేయటం. సో అద్భుతమైనటువంటి కార్యక్రమం ఆ రోజు వండర్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఒక ఆవిడ నార్త్ ఆవిడ వచ్చి ఆవిడ నా దగ్గర శంఖం ఉంది నేను ఊరుతానని చెప్పేసి ఆమె వచ్చి శంఖం ఊరుతుంది. ఇట్లా రకరకాల పరిస్థితులు వచ్చినాయి. ఏంటబ్బా ఇట్లా ఈ శివలింగానికి ఇంత ఎనర్జీ ఏంటి, కింద ఇట్లా అక్కడ పెడితేనే నాకు ఎనర్జెటిక్ అనిపిస్తుంది అని చెప్పేసి కూర్చున్నప్పుడు ధ్యానంలో ఒక మేడం వచ్చారు, నార్త్ మేడం, చంపా మేడం అని. ఆవిడ నేను అందరం కూర్చున్నాం ఇక్కడ ధ్యానంలో. కూర్చున్నప్పుడు ఏమన్నా వచ్చిందంటే బ్రహ్మసూత్ర శివలింగం ఇది అని వచ్చింది. బ్రహ్మసూత్ర శివలింగం ఏంటని అప్పుడు నెట్లో చూస్తే అప్పుడు చెప్పి ఉన్నదన్నమాట. దాంట్లో ఏంటంటే 1000 శివలింగాలు చూస్తే ఎంత పుణ్యమో ఒక్క శివలింగానికి చూస్తే అంత పుణ్యం అని ఉన్నది అందులో. ఓహో ఇట్లా ఉందా అని చెప్పేసి అప్పుడు నేను ఈ తయ్యూబా కొండ మీద పెట్టాలి అంటే దాని మీద క్రేన్ కూడా ఎక్కడం కష్టం, దీన్ని క్రేన్తో కూడా. అయితే ఏం చేయాలా అని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాం. కూర్చొని తయ్యూబా కొండ మీద అయితే 2 కొండలు దిగాలి, లేడీస్ నైట్ ధ్యానం చేయాలంటే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది, నైట్ బయటికి వాష్రూమ్ రావాలంటే అని నేను మళ్ళీ ఆలోచించి మేము ధ్యానంలో కూర్చుంటే అక్కడ పెట్టమని వచ్చింది దర్గా పక్కన. మేడం చెప్పారు, ఎందుకంటే ఇది ఓపెన్గా ఉండాలి, అట్లాంటి క్లోజ్ కాదు, అలాంటి పిరమిడ్ వేద్దాము. అండ్ ఎప్పుడైనా మనకి శివరాత్రులకు కానీ పౌర్ణమి ధ్యానాలకు కానీ స్పేషియస్గా ఉంటుంది, ఓపెన్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి అలానే వస్తుంది, దీని డిజైన్ నాకు అట్లనే కనపడుతుంది అని చెప్పడంతో మరి ఆయన పెట్టేసి మళ్ళీ నందిని పెట్టాలి అని అంటే కొంత గ్యాప్ కావాలి. వీటన్నిటి రీత్యా ఈ లెంత్ ఇడుతు తీసుకొని మేస్త్రి చెప్పాడు 9 lakhs అవుతుందని చెప్పాడు. అంటే అమ్మో అంతనా 9 lakhs లేదు మామూలుగా పెట్టడం అంటే ఇక నాకు కూడా నచ్చలే మామూలుగా పెట్టడం అట్లా. సరే కానీ ఏమవుతుంది అవుతుంది, ఆయనే తెచ్చుకుంటాడే డబ్బులు అని చెప్పేసి అని ఇంకా మొదలుపెట్టాం. చాలా పకడ్బందీగా ఈ పీఠం వేయటం జరిగింది, చాలా ప్లానింగ్తోని పకడ్బందీగా. ప్లాన్ కూడా ఆయనే ఇచ్చాడు మాకు. ఇది చాలా ఎత్తైన గోడ కట్టారు, 12 అడుగులు ఉంటుంది గోడ. దీనికి కాంపౌండ్ వాళ్ళు వేసేసారు ఫస్ట్, కింద బేస్ మట్టం వేసిన తర్వాత ట్రిప్పర్లతోని మట్టి బోళ్ళంత మట్టి తీసుకొచ్చేసి దాదాపు 200 ట్రిప్పులు వేసి ఉంటారు. అక్కడి నుంచి స్లోప్ ఉంది కదా, ఇదంతా నింపుకుంటూ రావాల్సి వచ్చింది. ఆ మట్టి తీసుకొచ్చేస్తే అక్కడ మేము ప్రొక్లైన్తో దీంట్లో వేయించాం, బేస్లో వేయించి పైదాకా తీసుకొచ్చాం. అది మళ్ళీ కుంగుతుందేమోనని చెప్పి దీనికి స్లాబ్ ఇంటి మీద ఎట్లా స్లాబ్ వేస్తారో అట్లా వేసారు ఐరన్ పెట్టి. ఇదేంటంటే ఎండాకాలం దీని కింద కూర్చున్న చల్లగా ఉంటుంది. ఈవెన్ సమ్మర్లో కూడా దానికి తగ్గట్టి షీట్ కూడా కుదిరింది, ఐరన్ షీట్ కాకుండా ఫైబర్ వేసాం. చాలా టెంపరేచర్ 5 degrees తక్కువ ఉంటుంది బయట కంటే. బయట ఎంత ఎండగా ఉంది, ఇక్కడ చల్లగా కూల్గా గాలి వేస్తుంటుంది. చాలా ఫాస్ట్గా రేకులు వేయటం కూడా జరిగింది. వేసే అబ్బాయి కూడా మన ధ్యానం అబ్బాయి వేసాడు. ఆ తర్వాత ఒక మెరకాబా ఒకటి ఏర్పాటు చేశాడు ఒక మాస్టర్ వచ్చేసి. ఇప్పుడు మేము అభిషేకం చేస్తూ ఉంటాం, ఇక్కడ ఎవరు వచ్చినా చేపిస్తూ ఉంటాం. అభిషేకం చేసినప్పుడు దాని మీదకి ఎక్కితే కానీ అందట్లా, అందుకని అదొక పీఠం వేసి దాని మీద చేసి పెట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగా అంత బాగా వచ్చింది. అప్పుడు అది ఎట్లా అంటే చకచక అయిపోతుంది, మాకు ప్రమేయం లేదు, అసలు మా కాడ పైసలు లేవు. కానీ ఎలా అవుతుంది అంటే ఇప్పటికీ చెప్పలేను నేను. ఇక ఆ విధంగా ఆ రోజు అది అవ్వటము వెంటనే శివరాత్రికి అందాలని పట్టుదల పట్టుకున్నా నేను. ఆ శివరాత్రికి అందింది ఇది. ఏంటంటే 1 by 1 చేసుకుంటే పోతుంటే అది ఆటోమేటిక్గా మాకే ఆశ్చర్యం వేసింది అనమాట.
ఏంటి ఇంత చక్కగా వచ్చింది ఈ పీఠం అని. మెడిటేటర్స్కే వచ్చినటువంటి అనుభవంలోంచి తీసుకుంటుంటాం మనం. సో అది తెలిసింది ఏంటంటే దీనికి ఆత్మలింగ పిరమిడ్ ధ్యాన క్షేత్రం అని పేరు పెట్టాం. పత్రి సార్ ఇది ఇక్కడ వచ్చే పిరమిడ్ కూడా సోల్ స్టేట్కి సంబంధించింది కాబట్టి అసెన్షన్ పిరమిడ్ అని చెప్పారు. అలాగే ఇది దీని ముందు వచ్చినప్పుడు పేరు అది ఏం తెలియదు, వచ్చిన తర్వాత కూర్చుంటే ఇది ఆత్మలింగ ధ్యాన స్థలి అని వచ్చింది పేరు. అప్పుడు అనుకున్నది కాదు, ఇప్పుడు పేరు చెప్పడానికి ఎప్పుడు ప్రతి చోట పత్రి గారు పెట్టేవారు పేరు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయనకి కనెక్ట్ అయ్యి ధ్యానంలో కూర్చుంటే ఆత్మలింగం అని వచ్చింది. అయితే ఇక్కడ బాగా ఎనర్జీస్ ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి. ఎవరు వచ్చి కూడా ఇక్కడ చేస్తున్నారు. చాలా మందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎనర్జీ నైట్ అంతా కూడా కూర్చుని పోతుంటాం. ఎనర్జీ అంతా చాలా బాగుంది. ఇంకొకటి ఏం చెప్పారంటే మాస్టర్స్, ఈ శివుడి దగ్గర ఫస్ట్ చేయించండి, తర్వాతనే రేపు పిరమిడ్ అయ్యాక అక్కడ చేయించండి, నెక్స్ట్ అందులో పోయి చేయాలని చెప్పారు. ఎందుకంటే ఆ ఎనర్జీకి తట్టుకోలేరు, ఇక్కడ కొంత బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పారు. నేను తులసి మెగా పిరమిడ్లో పోయిన శివరాత్రికి ధ్యానంలో కూర్చుంటే తులసి కోటంత ఎత్తు పెద్ద శివలింగం వచ్చినట్టు నాకు కనపడింది. ఏంటి ఇంత పెద్ద శివలింగం అవపడుతుంది అనుకున్నా కానీ అప్పుడు కనపడింది, నిన్న గుర్తొచ్చింది ఎందుకో నాకు. ఎందుకంటే ఇంత పెద్ద శివలింగం వచ్చింది, నేను ఏదైతే చూసానో అది వచ్చింది అనమాట. నెక్స్ట్ శివరాత్రి స్లాబ్లో కూర్చొని ధ్యానం చేస్తారులే అన్నాడు. మరి అసలు పర్పస్ ఏంటి, శివలింగం వచ్చింది ఇదంతానంటే కర్మలు బ్యాలెన్స్ చేయడానికి వస్తున్నాను నేను అని చెప్పాడు. మానవుల కర్మలు బ్యాలెన్స్ చేయడానికి వస్తున్నాను నేను అన్నాడు. ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ కూడా అద్భుతం అండి. వచ్చిన వాళ్ళందరూ కూడా అందరికీ మంచి ఎనర్జీ. నైట్ టైం కూడా ఇక్కడ చాలా అలా కూర్చుని పోతారు. అండ్ శివరాత్రి బయట ఉన్న టెంపుల్స్ లాగే అలా జరిగింది లాస్ట్ శివరాత్రి రోజున. విపరీతమైన జనం, చుట్టుపక్కల జనం అంతా వచ్చారు. కొబ్బరికాయలు కొడుతుంటే మేడం వద్దన్నారు. ఇక్కడ అలా కాదు, ధ్యానం చేయాలని కొంచెం పెట్టి అభిషేకం చేయటం, పుట్టి నీళ్ళతో అభిషేకం చేయటం, ధ్యానం చేయటం.